వెల్కమ్ టు ఎన్టీవీ. నేను దీక్షా సేత్. ఈ వీడియోని మీకు అందిస్తున్నారు కలర్స్లో జాయిన్ అవ్వండి. స్లిమ్గా, ఫిట్గా, హెల్తీగా ఉండండి. ఎస్, మరి ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఎన్టీవీ గెస్ట్ వచ్చేసి శృతి కిరణ్. శృతి అన్న ఫస్ట్ నేమ్లోనే పాట అనేది మనకు అర్థమైంది. ఎస్, మరి లిరిసిస్ట్ అండ్ సింగర్ శృతి కిరణ్ మనతో ఇక్కడ ఎన్టీవీ ఆఫీస్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అండ్ ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ కూడా తనతో పాడిద్దాము. మనం ఎప్పుడు వింటూ ఉంటాము హనుమాన్ చాలీసా. సో సీత చాలీసా అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఎస్, మరి సీత చాలీసా గురించి కూడా మాట్లాడి తెలుసుకుందాము. సింగర్ అండ్ లిరిసిస్ట్ శృతి కిరణ్. ఎస్, హాయ్ శృతి కిరణ్. హాయ్. ఎస్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు, మీ ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎస్, సో శృతి గారు, ఈ మధ్య కాలంలో నేనైతే విన్నది సీతా చాలీసా. ఏంటి సీతా చాలీసా స్పెషల్? అండ్ హనుమాన్ చాలీసా వింటూ ఉంటాము, ఇట్లా వివిధ రకాల చాలీసా. సో మరి సీతా చాలీసా అనేది మొట్టమొదటిసారిగా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఒక పాటతో మనము ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. సో సీతా చాలీసా పాటతో షురు చేద్దాం. తప్పకుండా. ముందు సీతా చాలీసా అనేది ఏంటి అని అడిగారు కాబట్టి, ఎక్కడ సీతా చాలీసా అన్నది ఇప్పటిదాకా లేదు తెలుగులో. మనకి ఎప్పుడో తరతరాల నుంచి వచ్చే హనుమాన్ చాలీసా పాడుతున్నాము, వింటున్నాము. ఎంతోమంది అది రోజు పెట్టుకుని వింటూ ఉంటారు. కానీ సీతా చాలీసా అనేది ఇప్పటిదాకా లేదు. సో మొట్టమొదటిసారి సీతా చాలీసా శ్రీరామనవమి రోజు రిలీజ్ అయ్యి మీ అందరి ముందుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అందుకు దానిలో ఉన్న ఫస్ట్ 2 లైన్స్ పాడుతున్నా. ఎస్. జయము జయము శ్రీ జానకి మాత, అవని జాత అగ్ని పునీత, అయో నిజముగా జన్మించితివి, రాముని సతిగా రాణించితివి. ఇలా వస్తుంది. సో అది సీతా చాలీసా మొత్తం వినాలి అంటే డూ లిజన్ టు ద సాంగ్ ఇన్ యూట్యూబ్. ఎస్, సో మీ కెరియర్ 2016లో ఫిలిం ఫస్ట్ డెబ్యూ స్టార్ట్ అయింది. సో పాకశాల మూవీ ద్వారా. సో పాకశాల మూవీ నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో ద బెస్ట్ సాంగ్ అండ్ నాకు బాగా సాటిస్ఫై అయిన సాంగ్ ఏది అనిపించింది? పాకశాల అన్నది యాక్చువల్గా అసలు నేను పాడింది 2014లో. ఓకే. 2014లో పాడితే 2016లో రిలీజ్ అయింది. అండ్ అలాగా దాని తర్వాత ఇంకా చాలా మూవీస్ వచ్చాయి. టైం పాస్, ట్రాప్, ఇంకా చాలా మూవీస్ పాడాను. రీసెంట్గా మన్నించవా అని ఒక పిక్చర్ వచ్చింది, అందులో కూడా పాడాను. సో మన్నించవా మూవీలో నేను పాడిన సాంగ్ నాకు చాలా నచ్చింది. ఒకసారి ఆ పాట మా కోసం. అలనాటిది కల కాదు కదా, ఇలనాటిలు చెలి ప్రేమ కదా, ఒకనాటిద నిన్ను చెరుయదా, కలిసిందిగా నిన్ను తలచి సదా. సో ఇలా వస్తుంది. అంటే విత్ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఇది. సో ఇది జాన్ భూషణ్ గారు కంపోజ్ చేశారు. అండ్ బాగా రన్ అయింది. టిప్స్ మ్యూజిక్లో చాలా మంచి రీచ్ వచ్చింది పాటకి. సో సీతా చాలీసా రాసింది ఎవరు? సీతా చాలీసా రాసింది డాక్టర్ జిఎల్కే దుర్గా గారు. ఆవిడ ఏఎంఎస్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ఒక మోటివేషనల్ స్పీకర్. ఆవిడ స్వయాన నా పెద్దమ్మ గారు. సో అందుకని ఆవిడ దగ్గర ఆ సీతా చాలీసా అన్నది తీసుకుని దాన్ని కంపోజ్ చేసే ఒక అదృష్టం కలిగింది. సో మరి సీతా చాలీసా అన్నది ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ అని మనందరికి అర్థమైంది. సో మరి సీతా చాలీసా మీరు ఫస్ట్ టైం ఆ లిరిక్స్ చూడగానే ట్యూనింగ్ ఎట్లా, మీరు ఏ టైప్లో కంపోజ్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది? అండ్ ఆ మొత్తం ఆ లైన్స్ అన్ని చదివింటుంది, పల్లవి చరణం మళ్ళీ పల్లవికి రాగానే లైక్ మీరు పాడుతుంటే కూడా ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ లాగా ఏమైనా అనిపించిందా? తప్పకుండా మీరు అన్నట్టు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే సీతా చాలీసా అన్నది చాలా స్పెషల్. ఒకటి ఏంటంటే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. మా పెద్దమ్మ గారు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకో ఆవిడకి అనిపించింది, హనుమాన్ చాలీసా ప్లే అవుతోంది, ప్రపంచం మొత్తం రాముడిని పొగుడుతూ ఉంటారు, రాముడు మంచి బాలుడు, రాముడు. కానీ రామాయణం ఎప్పుడన్నా మీరు సీత లేకుండా ఊహించుకోగలరా? లేదు. రామాయణం అంటేనే సీత, రాముడు అండ్ రావణుడు, వీళ్ళు ముగ్గురు ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న వీళ్ళు ముగ్గురు. సో సీత లేనిదే రామాయణం లేదు, సీత లేనిదే రాముడు లేదు. ఈవెన్ చాలా పాటల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే వాగ్గేయకారులు చెప్పారు, సీత చేయి పట్టి రాజు అయ్యావు అన్నారు రాముణ్ణి. అంటే
ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే వెనకాల ఒక ఉమెన్ ఉండాలి అనే ఒక సామెతకి ట్రూ నిదర్శనం సీతమ్మ తల్లి. సో ఇలాంటి ఒక సీతమ్మ తల్లికి ప్రతి చోట అంటే టెంపుల్స్ ఉన్నాయి, కానీ రాముల వారితోనే ఉన్నాయి. మనం కూడా రాముల వారితోనే కొలుస్తాం. కానీ ఒక నారిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక క్యారెక్టర్గా, ఇండివిజువల్గా మనం సీతమ్మ వారిని అందరూ సీతమ్మ కష్టాలు అని మాట్లాడుతున్నారు. కానీ ఒక ఇండివిజువల్గా ఆవిడ ఎలా ట్రావెల్ చేసింది అని ఎవరికి తెలియట్లేదు. రాముడి గురించి ఎన్ని కథలు తెలిసినా సీతమ్మ వారి గురించి ఏమీ తెలియలేదు. సో అందువల్ల సీతా చాలీసా అన్నది ఒకటి తీసుకొచ్చి సీతమ్మ వారు యాజ్ అన్ ఇండివిజువల్ ఎలా ఉండేవారు, ఎలా ఆవిడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది చెప్పడానికి చేసిన ప్రయత్నమే సీతా చాలీసా. ఎస్, సో సీతా చాలీసా అన్న సాంగ్ ఇప్పుడు మీరు వివరించారు. సో ఆ వివరణలు అయితే మాత్రం అర్థమైంది. మనము ఆ పాట ఒక గర్ల్, ఒక లేడీ వింటే మాత్రము షీల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ అన్నది తెలుసు. ఎందుకంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా సెల్ఫ్ స్టెబిలిటీతో ముందుకు ఒక లేడీ అడుగెయ్యాలి అని అంటే డెఫినెట్గా సీతా చాలీసా వినాలి అనేది మాత్రం అర్థమైంది. సో సీతా చాలీసాలో ద మోస్ట్ స్ట్రాంగ్ సెంటెన్సెస్ కొంచెం పాడగలుగుతారా? యా, యాక్చువల్గా ఇప్పుడు సీతా చాలీసా వివరించినట్టు మా పెద్దమ్మ గారు ఎలా రాశారు అంటే, ఒక ఇండివిజువల్గా ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అసలు సీతమ్మ వారు పుట్టలేదు, ఒక హ్యూమన్ ఫామ్ లాగా మా ఒక కడుపులో పుట్టి అలా జన్మించలేదు. సో ఆవిడ నేలలోంచి దున్నితే వచ్చిన అమ్మవారు. సో షీ ఈజ్ నాట్ అ హ్యూమన్ బర్త్, దట్ మీన్స్ షీ ఈజ్ అ పవర్. సో ఒక పవర్ నుంచి రాలేదు. సో షీ ఈజ్ డెఫినెట్లీ అ పవర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు ఆటలు పాటలుగా ఉన్నప్పుడే శివధనస్సుని జరిపేసేది ఆవిడ. అసలు మామూలు స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎవరూ జరపలేరు. సో ఆవిడ జరపగలిగింది కాబట్టి దాన్ని విరక్కొట్టేయగలిగే అంత బలం ఉన్న వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేయాలని అనుకున్నారు జనకుడు. సో అలాగా రాముడు విరక్కొట్టగలిగారు కాబట్టి ఆయన సీతమ్మని చేసుకున్నారు. సో డిపిక్టింగ్ దట్ సీతమ్మ వారు ఇస్ నాట్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో షీ ఈజ్ అ పవర్. సో ఆయనకి ఆ పవర్ గురించి అర్థమయ్యి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎలాగైతే మనకి స్కూల్స్ కాలేజ్కి తీసుకెళ్తారు, ఆ కాలంలో ఋషుల దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళని పంపించి నేర్పిస్తూ ఉంటారు గురువుల దగ్గరికి. అలాగా సీతమ్మ వారికి కూడా నేర్పించారు. సో ఇలా నేర్పించినప్పుడు ఆవిడ తెలివితేటలు, ఆవిడ ఐడియాలజీ, ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్, సో ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్లో ఒక్కొక్క క్వాలిటీని బయటకు తీసుకొచ్చారు. సో నాకు ఎక్కడ నచ్చింది అంటే, ఆవిడని తీసుకెళ్ళిపోతున్నారు రావణుడు. తీసుకెళ్ళిపోతున్నప్పుడు మరి అప్పుడు అంత అయ్యో నన్ను పట్టుకెళ్ళిపోతున్నారని టెన్షన్ పడకుండా ఆనవాలుగా ఆభరణాలు వదిలింది అని రాశారు. ఆనవాలుగా ఆభరణములు జార విడిచితివి దారి పొడుగున అంటే ఆ టైంలో కూడా ఏ టెన్షన్ పడకుండా అది ఆ ఆభరణాలు ఎక్కడ వదిలింది, కోతులు ఎక్కడుంటాయో అక్కడ వదిలింది. ఎందుకు? కోతులు అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ రీచ్ అవ్వగలుగుతారు, దే హ్యావ్ దట్ హైపర్ యాక్టివిటీ. సో వాళ్ళని అంటే వాళ్ళు ఈజీగా రీచ్ అవుతారు అన్న ఒక ఐడియాలజీ తోటి ఆవిడ సో ఆభరణాలు వదిలారు అక్కడ. అండ్ ఇంకొక పార్ట్ ఎక్కడ నచ్చింది అంటే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్. రావణుడు ఎంత క్రూరంగా బిహేవ్ చేసినా, ఎలాంటి మాటలు మాట్లాడినా, అవమానించినా, ఏం చేసినా కూడా ఎలాగంటే నా రాముడు వస్తాడు, నా రాముడే తీసుకెళ్తాడు. సో ఆ హోప్ తోటి నిబ్బరంగా భరించితివీవు అని రాశారు. సో నిబ్బరంగా అదంతా ఫేస్ చేసి భరించి ఆ కాన్ఫిడెన్స్, నా రాముడి మీద నాకు నమ్మకం ఉంది, హీల్ కమ్ ఐల్ వెయిట్. ఆవిడికి ఎంత పవర్ ఉందంటే హీ కెన్ బ్యానిష్ రావణ, హీ కెన్ బ్యానిష్ ఎవ్రీథింగ్, షీ కెన్ బ్యానిష్ ఎవ్రీథింగ్ అండ్ వెళ్ళిపోవచ్చు. తనకు పవర్స్ ఉన్నాయి, బట్ షీ డిడ్ నాట్ యూజ్ దెమ్. రాముడు వచ్చి ఇట్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడేంటి, ఒక మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ హిజ్ ఉమెన్. సో హిజ్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ టేక్ హర్. సో దొడ్డిదారిన ఆయన తీసుకెళ్ళిపోయినట్టు కిడ్నాప్ చేసినట్టు వెళ్ళిపోవడం అట్లా కాదు.
వచ్చి ఫైట్ చేసి లైవ్గా తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ హర్ యునో ఆ డేరింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ. అండ్ రావణుని వచ్చినప్పుడల్లా ఒక గడ్డి పరక పెట్టేదంట ఆవిడ, నువ్వు ఆ గడ్డి పరక ఒకటే అని, నా రాముడు వేరు నువ్వు వేరు అని. సో ఆ ఒక డిఫరెన్సియేషన్ చూపించే. సో ఆ ఒక్కొక్క క్యారెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఎస్, మీరు ఇంతకు ముందు కూడా బోలా శివనాథ్ అనే పాట కూడా పాడారు. సో ఇట్లా శివుడి పాటలు, ఇట్లా వివిధ రకాల భక్తి పాటలు పాడారు. కానీ ఇది చాలా స్పెషల్ అని మాత్రం అర్థమైంది. సో సీతాదేవికి సంబంధించి 360 డిగ్రీస్లో మీరు చూసి ద లిరిక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఆస్వాదించి పాడిన పాట అనేది అర్థమైంది. సో ఈ భక్తి పాటల్లో సీతా చాలీసా ఒక రేంజ్లో ఉంటే మళ్ళీ మిగతా దేవుడి పాటల్లో ఏది ఆ రేంజ్ వరకు రీచ్ అయిందంటారు? బోలా శంకరుడా ఇందాక చెప్పిన పాట అది శివుడి మీద పాట, అది శివరాత్రికి చేశాను. ఈ శివుడి పాటలు ఏంటో కానీ నాకు చాలా అదృష్టాన్ని ఇచ్చాయో లేకపోతే చాలా హెల్ప్ అయ్యాయో అనుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శివుడి దయ ఉన్నట్టు ప్రతి చోట శివుడి పాటలకి నేను ఒక అడ్రస్ అయిపోయాను. ఒకటి మంగ్లీ పాడిన ఎండికొండాలు అనే ఒక పాట, ఆ పాట నేను ఎక్కడికి వెళ్ళినా పాడుతున్నాను. దానివల్ల ఆ పాట వల్ల నన్ను చాలామంది గుర్తిస్తున్నారు. సో అలాగా ఈ ఫోక్ కైండ్ ఆఫ్ వాయిస్ నాది. సో ఆ వాయిస్ వల్ల నాకు వచ్చిన రికగ్నిషన్ వల్ల ఈ ఫోక్ సాంగ్స్ కానీ, ఫోక్ డివోషనల్, ఈ శివుడు పాటలు కానీ అవి చాలా ప్రత్యేకం నాకు. సో ఇంత డివోషనల్ ఫోక్ నుంచి మీరు మళ్ళీ సినిమా నుంచి అవకాశం వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఆ రెండు? యాజ్ అ సింగర్ అన్ని రకాలు పాడగలగాలి. సో అప్పుడే యు ఆర్ ఎ సింగర్. అదర్వైజ్ వర్సటాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం శ్రేయా ఘోషల్ గారిని కానీ, చిత్ర గారిని కానీ, వీళ్ళందరినీ మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? ఎందుకు అంటే వాళ్ళు పాడే అన్ని రకాలు పాడతారు. బాలు గారు ఎన్నెన్ని ఐటమ్ టైప్ ఆఫ్ సాంగ్స్ పాడారు, ఎన్నెన్ని డివోషనల్స్ పాడారు, ఎన్నెన్ని మెలోడీస్ పాడారు. సో ఇట్స్ లైక్ ఎలాంటి పాట అయినా మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడే ఒక సింగర్ అవ్వగలుగుతారు. సో సినిమా సైడ్ వస్తే మీకు బాగా నచ్చిన మీ పాట ఒకటి పాడండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను పాడే పాట నేను రాసి పాడిన పాట. ఇది ఒక ఫోక్ కైండ్ ఆఫ్ సాంగ్. అది నాకు సిచ్యుయేషన్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక బావ మరదళ్ళ పాట కావాలి నాకు అని చెప్పారు. అండ్ నా బావ మరదల పాట ఎట్లా ఉండాలంటే నార్మల్ కైండ్ ఉండద్దు. అంటే ఎంతసేపు బావా నన్ను చూడవా అలా కాకుండా ఒక సిచ్యువేషన్ని, అంటే అది నరేట్ చేస్తున్నప్పుడు ఒక లైవ్ కనిపించాలి పిక్చర్ అన్నట్టుగా చెప్పారు. సో దానికి నేను రాసిన పాట. తెల్లవారినంతనే కోడి కూత వింటడే, సదికుడు మూటగట్టి బండి ఎక్కిపోతాడే. తెల్లవారినంతనే కోడి కూత వింటడే, సదికుడు మూటగట్టి బండి ఎక్కిపోతాడే. ఏడ ఉంటాడో ఎన్ని కోతలు కోస్తాడో ఎట్టా చెప్పను, అయ్యో ఏమి చెప్పను. సన్నజాజులంటాడు సేతి గాజులంటాడు, ఆశపడ్డ మనసునేమో కాదనేసిపోతాడు. సో ఇదేంటంటే ఒక సరదాగా బావ మరదల పాట. ఏంటంటే ఆ అమ్మాయి బేసిక్గా ఆడెంత ఏ అమ్మాయితో తిరిగినా ఏం చేసినా నాకు నా బావ కావాలి. సో ఆ బావ డిస్క్రైబ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా చరణాలు అయితే బాగుంటుందన్నమాట. ఏంటంటే వంట చేసి అన్నీ పెట్టితే తినేసి పడుకుంటాడు, వేరే కలవరింతరో వేరే అమ్మాయిని తలుచుకుంటాడు, దేవుడా నా బావని మార్చు. సో ఇది ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ ఫన్నీ ఫోక్ సాంగ్. ఫన్నీ ఫోక్ సాంగ్ నా ఫేవరెట్ అనమాట ఇది. సో మీరు ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్కి ప్రిఫర్ చేస్తారా లేకపోతే భక్తికి ప్రిఫర్ చేస్తారా రోజు మూవీస్కి? అంటే ఆఫర్ వచ్చింది కదా అని కాదు, కానీ మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ జోనర్ ఎక్కువగా ఎట్లా? బేసిక్గా నా జోనర్ ఏంటంటే ఇట్స్ లైక్ భక్తి. ఆబ్వియస్లీ భక్తి ఈజ్ ద ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే నా వాయిస్ జోన్కి ఏది వస్తే అది. అంటే నాకు ఇలాగా ఫోక్ సాంగ్స్, ఫాస్ట్ నంబర్స్, ఇలాంటి సాంగ్స్ అన్నీ నాకు సూట్ అవుతాయి. నాకు సూట్ అయ్యే సాంగ్ ఏదన్నా ఆబ్వియస్లీ మనం మంచిగా పాడతాం. సో అలాగా నాకు సూట్ అయ్యే సాంగ్ ఎవరైనా చేస్తే దట్ ఈస్ మై ఆప్షన్ అంతే. ఎస్, సో 2014లో మీరు ఫస్ట్ డెబ్యూ ఇచ్చిండ్రని చెప్పింది. సో దిస్ ఇస్ 2024. అంటే ఈ 10 years స్పాన్లో ఒక్క మూమెంట్ విల్ బీ ఏ యూటర్న్ మూమెంట్. అంటే ఈ సాంగ్ వల్లనో లేకపోతే ఇట్లా నాకు గుర్తింపు వచ్చిందిరా బై అని అట్లా కొన్ని ఉంటాయి మనకి. సో ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడ, ఏ పాటతో లేకపోతే ఏ లిరిక్స్ తోటి మీకు ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది? అంటే ఏ పాటతోటి టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే ఎండికొండాలు.
ఆ పాట నాకు నేను రవీంద్ర భారతిలో కానీ బయట చోట కానీ పాడడం ఆ పాట మంగ్లీ పాటలు బేసిక్గా ఒకటి రేలా రే రేలా ఒకటి నేను కొన్ని ఫోక్ కాంపిటీషన్స్లో పాడి నేను రన్నర్ అప్గా వచ్చాను. తర్వాత వాయిస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ దాంట్లో కూడా నేను రన్నర్ అప్గా వచ్చాను. సో వీటన్నిటిలో ఏంటంటే ఫోక్ కేటగిరీకి అంటే ఆర్పి పట్నాయక్ గారు, తేజ గారు వీళ్ళందరూ కూడా నేను పాడినప్పుడు మెలోడీ రౌండ్, ఫోక్ రౌండ్ అన్నీ ఉంటాయి. సో మెలోడీ రౌండ్ విన్న తర్వాత ఫోక్ రౌండ్ పాడితే ఒకసారి మళ్ళీ పాడమ్మా అని మరీ పిలిచి పాడించుకున్నారు. అండ్ తేజ గారు అయితే సెల్ఫీ కూడా దిగారు అడిగి. బికాజ్ ఒక పాట ఉండింది, ఆ ఫోక్ సాంగ్ చాలా అంటే చాలా నచ్చింది. సో ఆ పాట ఒకటి, ఎండికొండాలు, ఈ ఫోక్ సాంగ్స్కి నాకు మంచి గుర్తింపు వచ్చింది అనమాట. సో అందుకు ఇప్పుడు నేను ఎండికొండాలు అనే పాట మీకోసం పాడుతున్నాను. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస్తే జంగముడా, కంఠానగరళాని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండేనోడా, నాగాభరణుడా, నందివానుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమాశంకరా, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజా రాజేశ్వర, ఎండికొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోరె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠానగరళాని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. ఓ మై గాడ్, చూడండి నాకే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఆ టోన్కి. అసలు సూపర్ అంటే సూపర్. సో ఈ పాట చేసింది ఎస్కే బాజీ గారు. అది ఆయనే బుల్లెట్ బండి సాంగ్ చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అసలు ఇంత మంచి కంపోజిషన్ ఇచ్చినందుకు. సో ఈ పాట లిరిసిస్ట్ ఎవరు? మాట్ల తిరుపతి గారు. మాట్ల తిరుపతి గారు అన్నది మన తెలంగాణ ఫోక్ సింగర్స్ అందరికీ తెలుస్తుంది. ఆయన పాటలు చాలా బాగుంటాయి. అందులో ఇంకొక ఫేవరెట్ సాంగ్ అది నాకు చాలా ఇష్టం. స్ఫూర్తి జితేందర్ ఉన్నారు కదా, ఆవిడ పాడారు. దన్ దన దన దన్ దన దన దన్ దన దన ధనారే, దన దన దన్ దన దన దన్ దన దన ధనారే, దన్ దన దన దన్ దన దన దన్ దన దన ధనారే, దన దన దన్ దన దన దన్ దన దన ధనారే, కొమ్మలు కూసే కొమ్మలు కాసే కొమ్మల కొనకు ఓయిల పూసే, మట్టి వాసన గుప్పున లేసి సిట్టి గుండెను తట్టి లేపే, అట్లా పోయే అముల మంద పచ్చి పాలకుండల నిండా బల తిరువచ్చమైన పడుచుదంట మనదంట, దన్ దన దన దన్ దన దన దన్ దన దన ధనారే, దన దన దన్ దన దన దన్ దన దన ధనారే. సో మాట్ల తిరుపతి గారు చాలా అంటే వర్డ్స్ని చాలా అందంగా డిస్క్రైబ్ చేస్తారు. నాకు చాలా ఇష్టమైన లిరిసిస్ట్ ఫోక్లో ఆయన. ఎస్, సో ఎవ్రీ సింగర్ హ్యాస్ ఎ డ్రీమ్. అరే నేను ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారి కంపోజిషన్లో పాడాలి. అది ఏ ఫీల్డ్లోనైనా, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో ఎవరైనా అంటే ఆ జోనర్లో ఉన్న సింగర్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది. తప్పకుండా ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఏదో ఒక మూవీకి అయితే నేను పాడాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. సో మరి మీ డ్రీమ్? ఏఆర్ రెహమాన్ గారు. సో నా లైఫ్లో నేను ఏఆర్ రెహమాన్ గారి ట్రూప్లో ఒక కోరస్ పాడినా పర్వాలేదు. అసలు ఐ జస్ట్ వాంట్ టు గో మీట్ హిమ్ అండ్ ఐ వాంట్ హిమ్ టు లిజన్ టు మై వాయిస్ అంతే. ఆయన నన్ను పాడిస్తారు అన్నది ఇంకా సెకండరీ. అసలు ఆయన వెళ్ళి నా వాయిస్ ఒక్క సెకండ్ నుంచి వినగలిగితే చాలు. దట్ ఈస్ మై డ్రీమ్. ఎస్, సో మీ బాగా ఇన్స్పైర్ అయ్యి మ్యూజిక్ టీంలోకి రావడానికి కారణం ఒక పాట మనకు అనిపిస్తుంది, అరే నేను సింగర్ అవ్వాలి, అరే బాగుంది అని అనిపించి ఒక ఫీల్ ఉన్న సాంగ్. ఫీల్ సింగర్ బోత్ ద థింగ్స్. ఫేవరెట్ సింగర్ కూడా. ఫేవరెట్ సింగర్ సింగర్ అవ్వాలి అని ఇన్స్పైర్ అయింది కానీ సింగర్ వల్ల కాదు. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి ఉండింది ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్. ఏంటి అంటే అంటే చాలామంది నుంచి అంటే నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా రైమ్స్ అవన్నీ పాడితే మా ఎలిమెంటరీ టీచర్స్ అందరూ కూడా ఈవిడ్ని తీసుకెళ్ళి మ్యూజిక్ నేర్పించండి ఆమె అంటే స్కూల్లో ఒక 100 మంది ప్రేయర్ పాడితే నా వాయిస్ ఒక కంచు కంఠంలా వినిపించేది. ఓకే, సో అప్పుడు అసలు మనకేమీ తెలీదు, వీఆర్ జస్ట్ స్మాల్ కిడ్స్. సో అప్పుడు టీచర్స్ అందరూ దేవర్ లైక్ నేర్పించండి, షీ క్యాన్ సింగ్ అంటే నేర్పించారు. అండ్ బికాస్ ఆఫ్ మై స్కూల్ ఇస్ మై ఇన్స్పిరేషన్. ఐఎమ్ ఫ్రమ్ భారతీయ విద్యాభవన్స్.
సో మా స్కూల్లో ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి చాలా స్కోప్ ఉంటుంది. వాళ్ళు చాలా అంటే సింగింగ్ కానీ, డాన్స్ కానీ, టెన్నిస్, లైక్ ఎనీ టైం అన్ని కైండ్స్ All the ఉంటాయి అన్నమాట. activities అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎలాంటి వాటిలో అంటే ఇప్పుడు మీడియంగా అక్కడ నేర్చుకున్న తర్వాత దానిలో ప్రొఫెషన్స్ తీసుకోవచ్చు. సో అంత ఎంకరేజింగ్గా ఉంటుంది స్కూల్. సో స్కూల్ క్వైర్ గ్రూప్ అని ఉండేది. స్టేజ్ పైన 8 మెంబర్స్ పాడేవాళ్ళం. సో అందులో నేను ఒక దాన్ని. సో అప్పుడు దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఎస్, ఎప్పుడు కూడా ఐ హ్యాడ్ అ హ్యాపీ ఫీలింగ్ దట్ నేను ఎప్పుడు స్టేజ్ మీదే ఉన్నాను. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ స్టేజ్. మీ ముందర ఎన్నో 100,000 మెంబర్స్ నుంచుని ఉంటారు. యు ఆర్ స్పెషల్ స్టాండింగ్ ఆన్ స్టేజ్. దట్ స్పెషల్ వైబ్ మేడ్ మీ బికమ్ దిస్. సో ఇప్పుడు కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో ఫ్యామిలీలో ఎంతవరకు సపోర్ట్ ఉంది? లైక్ ఇటు మదర్ సైడ్ కానీ ఇన్లా సైడ్ కానీ ఎంతవరకు సపోర్ట్ ఉంది? మా ఫ్యామిలీ చాలా సపోర్టింగ్. యాక్చువల్గా మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి మీ ముందు ఇక్కడ కూర్చోగలుగుతున్నాను. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దే ఆర్ ఆల్వేస్ బిహైండ్ మీ. అండ్ అంటే కరెక్షన్స్ కూడా అంటే ఎవ్రీ టైమ్ వీఆర్ లైక్ మనం 100% కరెక్ట్గా మన జడ్జ్మెంట్ దొవ్వుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పాడుతున్నామా లేదా, ద వే వీ స్పీక్ ఆల్సో, అంటే మనం ఏదైనా చేసే యాక్షన్ కూడా, ఎవరినన్నా హ్యాండిల్ చేసే విధానం కూడా మనం కరెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు వి గో బై ఎమోషన్స్, బట్ పేరెంట్స్ ఆర్ ద పీపుల్ హూ గైడ్ అస్. యు నో వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్, యూ షుడ్ నాట్ సింగ్ లైక్ దిస్. అలాగా వెనకాల నుండి నాకు సపోర్ట్ చేసింది మా పేరెంట్స్. సో ఇప్పటివరకు మనము మూవీలో ఉన్న సాంగ్ అండ్ భక్తి పాటలు ఇట్లా ఫోక్ అన్ని ఒకటి ఎమోషనల్ సాంగ్ మా కోసం. కౌగిలైనన్నే చేరావు, కన్నీరే వదిలి వెళ్ళావు, కడదాకా ఉంటానన్నావు, కలనన్నీ నువ్వే కాల్చేసావు, మనసే నీతోనే నీ వెంటే తిరుగుతున్నదే, పాపం వద్దన్నా నీ వైపే లాగుతున్నదే. ఇలా వస్తుంది. సో ఇట్స్ లైక్ అంటే లోపల నుంచి ఇంకా పిండేస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో కమింగ్ టు సీతా చాలీసా, సో సీతా చాలీసాలో మీరు సీతమ్మ వారి బిఫోర్ మ్యారేజ్ ఎపిసోడ్ గురించి చెప్పిండ్రు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తను ఫేస్ చేసింది అండ్ అగ్ని ప్రవేశించింది. సో ఆ సిచ్యువేషన్ని అండ్ తన ఎండింగ్ ఆఫ్ లైఫ్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీరు ఎట్లా డిస్క్రైబ్ చేశారు? ఈ అగ్ని ప్రవేశం అన్న కాన్సెప్ట్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒకసారి ఒకళ్ళు అనుమానించారు, నన్ను ఎందుకు అనుమానించారు అనేసి డైవర్స్లు కూడా తీసుకోవడాలు చాలా అవుతున్నాయి ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో, మ్యారేజ్ రిలేషన్షిప్లో. కానీ సీతమ్మ వారు సీతారాముల దాంపత్యం గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇప్పుడు జనరేషన్లో. ఇప్పుడు సీతమ్మ వారు పవిత్రురాలని రాముడికి తెలుసు. రాముడు ధర్మం కోసమే పుట్టాడు, ధర్మాని కోసమే ఉన్నాడు. అది సత్యయుగం. ఇప్పుడులాగా అందరూ అంటే అన్ని ఇప్పుడు బ్యాడ్ పీపులే ఎక్కువ ఉన్నారు బేసిక్గా ఈ యుగంలో. కానీ సత్యయుగంలో చాలా తక్కువ టెక్నికల్లీ. అంటే బై ఛాన్స్ ఒక పక్షిని బాధ పెట్టినా అదొక బ్యాడ్ థింగ్గా కౌంట్ అయ్యే ఒక యుగం కౌంట్ చేసేవారు ఆ యుగం. సో అలాంటిది అప్పుడు జనాలు ధర్మ మార్గాన్ని క్రాస్ అవుతున్నారు అని ధర్మ మార్గాన్ని చూపించడానికి అవతారం ఎత్తిన ఆయన శ్రీరాముడు. సో ధర్మం కోసం పుట్టినప్పుడు బేసిక్గా మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మన ఫ్యామిలీ, మన ఫుడ్, మన నీడ్స్, తర్వాత నెక్స్ట్ అదర్ పీపుల్, అదర్స్ లైఫ్. ఈవెన్ ఇఫ్ యూర్ అ కింగ్లో ముందు మన వాళ్ళు కింగ్ అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఎనీవే ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఇస్ దేర్ ఫ్యామిలీ. కానీ రాముడు అలా కాదు, రాజ్యం ఫస్ట్. సో ఆ రాజ్యంలో ఎవరికో ఇలాంటి అనుమానం వచ్చిందని చెప్పి అగ్నిప్రవేశ చేయించారే, అప్పుడు సీతమ్మ వారు నేనెందుకు చెయ్యాలి అని అనుకోలేదు, ఎదిరించలేదు. పాయింట్ ఏంటంటే సీతమ్మ వారే ఇంటెన్షనల్గా అగ్నిప్రవేశ చేశారు. ఎందుకు అంటే జస్ట్ టు ప్రూవ్ దట్ షీఈస్ ఏమంటారు, తను ఎట్లాంటి అంటే నేను రాముణ్ణే తలుచుకుని ఉండుంటే, నేను రాముణ్ణే ప్రేమించి ఉండుంటే, నేను రాముని తప్ప అంటే ఆవిడ ఉన్న ఆ టైం మొత్తం రాముని తప్ప ఇంకెవరిని ధ్యానించలేదు. సో అలా ఉంటే అగ్నిదేవుడా నన్ను రానిచ్చు అని చెప్పేసి అడిగింది, జస్ట్ టు ప్రూవ్ దాట్ తను పునీత, తను ఒక పవిత్రమైన మనిషి అని.
సో ఆయన ఇంటెన్షన్ ఏంటో ఆవిడికి తెలుసు. సో ప్రతి విషయంలో సీతమ్మ వారు రాముని అనుసరించింది. ఇప్పుడు ఇది లోకం కోసం చేశాడన్న విషయం సీతమ్మకు తెలుసు. రాముడు నా వైఫ్ మంచిదే అని తెలిసినా లోకానికి చూపించాలి. అంటే ఇప్పుడు ఇవాళ ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇంకెవరు దాన్ని ఫాలో అవ్వకూడదు అని రాజధర్మాన్ని మైండ్లో పెట్టుకుని చేసిన ఒక ప్రయత్నం. సో ఇలా మంటల్లోకి వెళ్ళిన తర్వాత అగ్నిదేవుడు ఆవిడ్ని ఇచ్చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ డేస్ ఆఫ్ సీతమ్మ తల్లి. సో అంత అగ్నిప్రవేశం చేసింది. కానీ ఒక ఆవిడ ఎంత గాడెస్ అయినా, ఎంత పవర్ఫుల్ మనిషి అయినా, ఎంత నలుగురు కోసం బతికినా తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో ఎంత మనుషుల్ని రిప్రజెంట్ చేసినా ఇప్పుడు ఒకడు అడిగాడు అగ్నిప్రవేశం చేసింది, కానీ మనుషులకి డౌట్స్ పోవు కదా. ఇప్పుడు రాముడికి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. రాముడికి ఆన్సర్ చెప్పక్కర్లే, షీజ్ అవసరం లేదు. కానీ మిగిలిన వాళ్ళ కోసం చేసిన షీ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆన్ హర్సెల్ఫ్. సో అందుకు భూదేవిలో కలిసిపోయింది. భూతల్లి ఆవిడ తల్లి. సో తను అనుకుంది నేను చేయాల్సినవన్నీ చేశాను, చూపించాలనుకున్నా. అంటే ఒక భర్తని వెనకాల నుండి నుంచుని ప్రతి విషయంలో అనుసరించింది. సో ఒక భార్యగా తన రోల్ ప్లే చేసింది, ఒక భార్యగా తను గెలిచింది. తర్వాత ఇప్పుడు సింహాసనం ఇచ్చినప్పుడు అడవులకి పంపమన్నారు, అలా ఎందుకు చేశారు అని ఎవరిని క్వశ్చన్ చేయలేదు. అండ్ ఏంటంటే రాముడు వద్దన్నారంట. ఏంటి ఇదంతా కూడా నేనేం స్టోరీ చెప్పట్లే, ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ అన్ వాల్మీకి రామాయణం. అయితే ఆవిడ వద్దంటే కూడా ఆయనని ఒప్పించి మీరు ఎక్కడుంటే అక్కడే నా స్వర్గం, అడవిలో ఉంటే నేను అడవిలో ఉంటా, మీరు ఎక్కడుంటే నేను అక్కడుంటా అని చెప్పి సీతమ్మ వారు వెనకాలే వచ్చారు. సో ఒక అనుసరించి వెళ్ళడం కానీ, కోడలిగా బాధ్యత తీసుకోవడం కానీ, వాళ్ళ రాజ్యంలో తెలియకపోతే అందరినీ ఎడ్యుకేట్ చేయడం కానీ, తనకు తెలిసినవన్నీ కూడా పక్క వాళ్ళకి చెప్పడం. ఈవెన్ హనుమంతుడు అంత హెల్ప్ చేస్తే ఒక తల్లి భావనతో హనుమంతుడిని ట్రీట్ చేయడం. సో ఒక మాల గిఫ్ట్ ఇవ్వడం హనుమంతుడికి. అలాగా ఒక ఉమెన్లో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. ఇంత సానుభూతి చూపించిన షీ హ్యాస్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. సో తను ఇంకా ఇంత చేశాను, నా అవతారం చాలించే టైం అయింది అండ్ షీ వెంట అవే. ఇంకా లవకుశుల్ని ఆల్రెడీ తీసుకెళ్ళి వీరులుగా అప్పగించింది. సో హర్ డ్యూటీ ఈజ్ ఆఫ్ నౌ. తను చేయాల్సినవన్నీ చేసేసి ఇంకా నా అవతారం చాలించే టైం అయిందని భూదేవిలో కలిసిపోయాను. సో షీ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ ఉమెన్ హియర్. అంటే ఇప్పుడు అందరూ ఎలా అనుకుంటారు, సీతమ్మ అంటే కష్టాలు పడింది, ఆవిడ కష్టంగా ఫీల్ అయిందని ఎక్కడా చెప్పలేదే. పాయింట్ చేసుకుంటూ వెళ్ళింది. మనం దాన్ని చూసి మనం బాధపడ్డాం, అయ్యో ఇంత కష్టాలు అడవులు పడేసారి, అయ్యో. తను ఎంతసేపు తన ధ్యానంలో ఉంది. షీ డిడ్ నాట్ ఈవెన్ ఫీల్ ద సర్కమ్స్టాన్సెస్. తను ఒక ధ్యానం అంటే ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకి వాన పడినా ఎండ పడినా మోడ్లోనే ఉంటారు వాళ్ళు. సో ఈవెన్ షీ వాజ్ లైక్ దట్. తనంతా రాముడి ధ్యానమే చేసింది, ఇంకేం చేయలేదు. సో తను కష్టం పడలేదు. షీ షోడ్ ఎవ్రీబడి దట్ వీ నీడ్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ స్ట్రాంగ్లీ. అండ్ ఉమెన్కు ఉండాల్సిన క్వాలిటీ అది. ఉమెన్ ఏడుస్తారు కాదు, ఉమెన్ కెన్ ఫేస్ ఎవ్రీథింగ్. అండ్ మెన్ కంటే స్ట్రాంగ్ ఇక్కడ టెక్నికల్లీ, మెంటలీ. సో రామాయణ కథం, రామాయణంలో సీత లేనిది రామాయణం లేదు. అండ్ సీత పాత్ర ఎంతుందో చాలామందికి తెలియలేదు కాబట్టి ఈ విషయం తెలియజేయడానికి సీతా చాలీసా రాసాం. ఇప్పుడు మనం చాలా ఫైట్ చేస్తున్నాం ఉమెన్ కోసం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. బట్ డస్ ఎనీబడి అట్లీస్ట్ థింక్ లైక్ హౌ సీతా లివ్డ్? సో ఇదంతా రామాయణంలో రాసిందే, కానీ ఎప్పుడు రాముడు మంచి బాలుడు, రాముడు ఏం చేశాడు అన్నదే విన్నాం అంతే. కాబట్టి సీత గురించి ఇవాళ మేము తీసుకొచ్చాం. ఎస్. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతా చాలీసా పాట రిలీజ్ చేశారు సింగర్ అండ్ లిరిసిస్ట్ శృతి కిరణ్. ఎస్, మరి సీతా చాలీసాలో ద మేజర్ పాయింట్స్ కూడా ఉమెన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి అన్న ఆ కోణంలోనే ఈ పాట రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పారు శృతి కిరణ్ గారు. ఎస్, శృతి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ స్టూడియోకి వచ్చి మీ
ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసినట్టు ఉమెన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పారు. సో ఈ పాట ద్వారా మోటివేషనల్గా కూడా ఈ పాట అందరు ఉమెన్స్కి కూడా డెడికేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్, మరి ఈ పాట ఉమెన్ గురించే కాదండి, మెన్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు ఒక మెన్ కూడా సీతమ్మ వారిని ఎలా ట్రీట్ చేయాలంటే, ఒక సీతమ్మ వారిని మనం దేవత అని చూస్తాం, దేవుడిగా చూస్తాం, కానీ దేవుడిగా దండం పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. సో ఏమంటారంటే ప్రతి ఉమెన్లో సీతమ్మ వారిని చూడాలి, అబ్బాయి అయినా సరే. అండ్ ప్రతి ఉమెన్లో మనతోటి ఉన్న వాళ్ళు సీతమ్మ వారు చూడాలి. సో మనం ప్రతి చోట దేవుడు ఉన్నారు అన్నట్టు ప్రతి మనిషిలో సీతమ్మ వారు ఉంది, ప్రతి ఆడ మనిషిలో సీతమ్మ వారు ఉంది. సో అది ఆ టైం బట్టి, ఆ ఫేజ్ని బట్టి బయటికి వస్తుంది. సో డూ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్ అన్నది సీతమ్మ వారు కూడా చూపించారు ఇన్ రామాయణ. సో ఆవిడ హనుమంతుల వారిని పిలిచి, ఇప్పుడు ఈ రామాయణం నడిచిందంటే సగం హనుమంతుల వారి రోల్ ఉంది. హనుమంతుల వారు ఎందుకు వచ్చారు, సీతమ్మని జాడ కనుక్కొని వచ్చి చెప్పడం. సో అంటే సీతమ్మ వారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే హనుమంతులు ఆవిడ కోసం వెళ్తారు. సో ఆవిడ ఎంత మంచిగా చూసుకుంటే ఆయన ప్రాణం పెడతారు. అవును. సో ఒక తల్లిలాగా చూసుకుంది. అలాగా ఒక ఉమెన్ కూడా తల్లిలా, చెల్లిలా, వైఫ్లా, కోడలిగా ఎలాగైతే రోల్ ప్లే చేస్తున్నారో, షీ ఈజ్ అ లైవ్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, డూ లుక్ ఫర్ అ సీతమ్మ ఇన్ ఎవ్రీ ఉమెన్. సీతమ్మ గారి గురించి ఇంత అద్భుతంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yes, so that's all for now. This is Diksha Sid signing off. Stay tuned to NTV.